పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ధమ్మపదంలోని మనము రకరకాల అంశాల గురించి మనము మాట్లాడుకుంటున్నాము. అదేవిధంగా గౌతమ బుద్ధుడి యొక్క సిద్ధాంతాన్ని, ఆయన యొక్క మార్గాన్ని, ఆయన బోధించినటువంటి ధర్మ మార్గాన్ని, ఆయన జీవితంలో జరిగినటువంటి రకరకాల సంఘటనలని తీసుకొని ఒక్కొక్క వ్యక్తికి వారి యొక్క వ్యక్తిత్వానికి తగ్గట్టుగా, వారి యొక్క స్థితికి తగ్గట్టుగా ఆయన ధర్మాన్ని ఎలా బోధించాడు, ఒక్కొక్క సంఘటనని ఎలా విశ్లేషించి తను చెప్పడం జరిగింది అని చెప్పి మనము రకరకాల అంశాలపైన మనము మాట్లాడుకుంటున్నాము. వాస్తవానికి జీవితం అనేది సంఘటనల యొక్క సమూహం. అంటే పుట్టడం ఒక సంఘటన, పెరగడం ఒక సంఘటన, అదేవిధంగా విద్యాభ్యాసము, ఉద్యోగము, తర్వాత వివాహము, పిల్లలు, తర్వాత రోగాలు, బాధలు, కష్టాలు, దాని తర్వాత వృద్ధాప్యము, చివరికి మరణం. సో జీవితం అంటే ఒక సంఘటనల యొక్క సమూహం. ఈ సంఘటనలని ఆధారంగా చేసుకొని ప్రతి మనిషి యొక్క జీవితం అనేది ఒక ఉన్నతంగా ఎదుగుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ జీవితంలో జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఏమీ నేర్చుకోరు. అది మంచి కానీ చెడు కానీ ఏమీ నేర్చుకోరు. అంటే జనరల్గా మనసు యొక్క స్వభావం ఏంటి అంటే మంచి జరిగితే పొంగిపోవడం, చెడు జరిగితే దుఃఖపడడం అనేది మనసు యొక్క స్వభావం అయిపోయింది. ఈ మనసు స్వభావం నుంచి బయటికి రావాలి అంటే ఒక సమత్వంలో, ఒక స్థిత ప్రజ్ఞలో జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సమత్వంలో, ఒక స్థిత ప్రజ్ఞలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? ఈ యొక్క జీవితంలో జరిగే సంఘటనలని ఎలా వాళ్ళు స్వీకరిస్తారు? అంటే జీవితం అనేది ఒక పూల హారంలాగా అయితే జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన అనేది ఒక పువ్వు లాంటిది. అందరూ పూలని ఏరుకుంటారు కానీ దాని నుంచి వచ్చేటటువంటి సుగంధాన్ని పట్టుకోరు, ఆ ఎసెన్స్ తీసుకోరు. పూలు ఎంతకాలం ఉంటాయి? ఒకరోజు 2 రోజులు ఉంటాయి, వాడిపోతాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే 1 గంట ఉంటాయి, వాడిపోతాయి. కానీ సుగంధం అనేది ఎటర్నల్గా ఉంటుంది. ఒక ఎసెన్స్ అనేది ఎటర్నల్గా ఉంటుంది. ఒక పర్ఫ్యూమ్ అనేది ఎటర్నల్గా ఉంటుంది. కాబట్టి జీవితంలో జరిగే సంఘటనల యొక్క సారాంశాన్ని తీసుకోవాలి, సారాన్ని తీసుకోవాలి, ఎసెన్స్ని తీసుకోవాలి, జీవితాన్ని మనం మలుచుకోవాలి. సో జీవితాన్ని మనము ఎప్పుడైతే అలా మనం మోల్డ్ చేసుకోగలుగుతామో ఇంకా జీవితంలో కష్టాలు, నష్టాలు అనేవి ఏది రాదు. వాస్తవానికి జీవితంలో వచ్చే ఈ యొక్క సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇది మనము జీవితాన్ని చూసే విధానాన్ని బట్టి అవి రావడం జరుగుతుంది. అంటే ఎలా అంటే ఒక సంఘటన జరిగినప్పుడు మనం దాన్ని ఎలా చూస్తున్నాము, ఏ దృష్టితో చూస్తున్నాము అనే దాన్ని బట్టి అది మనకు అలా కనబడుతుంది. అండ్ మెజారిటీ పీపుల్ ఎలా ఉంటారంటే దాని నుంచి ఏమీ నేర్చుకోరు, ఒక గుణపాఠం నేర్చుకోరు, చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా దాని నుంచి వాళ్ళు ఏది నేర్చుకోకుండా ఊరికేనే జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటారు. అంటే కొంతమంది జీవితాలు మనం చూస్తున్నట్టయితే రొటీన్గా ఉంటాయి. అంటే మెజారిటీ పీపుల్ ప్రపంచంలో వాళ్ళ లైఫ్స్ మనం చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే కేవలము పుడతారు, పెరుగుతారు, అదేవిధంగా పొద్దున్నే లేస్తారు, ఏదో సంపాదిస్తారు, తింటారు, తాగుతారు, పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ తాగడం, మళ్ళీ తినడం, మళ్ళీ పడుకోవడం. ఇది ఒక రొటీన్ లైఫ్. కొంచెం కూడా బోర్ కొట్టదా ఇలా లైఫ్ ఉంటే? ఆ బోర్ ఫీలింగ్ వచ్చినప్పుడు జీవితాన్ని డిఫరెంట్గా లీడ్ చేయాలా, డిఫరెంట్ డైమెన్షన్స్లో లీడ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు. యూనిక్గా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. సో ఇక్కడ
జీవితంలో జరిగేటటువంటి సంఘటనల నుంచి ఎవరైతే ఒక సారాంశాన్ని తీసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే జీవితాన్ని చాలా విశిష్టంగా విలక్షణంగా జీవిస్తారు. ఇంకా రొటీన్గా బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారంటే గతానికి బానిసల్లాగా బతుకుతారు, భవిష్యత్తు యొక్క ఊహల్లో బతుకుతారు. వాళ్ళకి వర్తమానంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటనల యొక్క సారాంశాన్ని వాళ్ళు తీసుకోలేరు. ఇప్పుడు వర్తమానంలో జరిగే సంఘటనల యొక్క సారాంశం తీసుకోవాలి అంటే వీళ్ళు కూడా వర్తమానంలో జీవించగలగాలి. ఎవరైతే వర్తమానంలో జీవించగలుగుతారో వాళ్ళు మాత్రమే ఒక ఎసెన్స్ని పట్టుకోగలుగుతారు. తర్వాత వాళ్ళు మాత్రమే ఒక జీవితం యొక్క సారాంశాన్ని పట్టుకోగలుగుతారు. ఇక మిగతా వాళ్ళంతా కూడా గతం తాలూకు జ్ఞాపకాల్లో, భవిష్యత్తు యొక్క ఊహల్లో, కల్పనల్లో జీవిస్తారు. ఇలా జీవించే వాళ్ళకి జీవితం అంటే అర్థం కాదు. సో అందుకే గౌతమ బుద్ధుడు ఏం చేసేవాడంటే ఎవరి జీవితంలోనైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన జరగడానికి కారణాలేంటి, అది జరిగిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా విశ్లేషించి ఒక విమర్శనాత్మకంగా, ఒక ఎనలిటికల్గా ఒక హైపోథెసిస్ ఇచ్చేవాడు. ఇది ప్రతి ఒక్క భిక్షు విషయంలో ఇదే జరిగింది. ఇట్లా ఆయన జీవితంలో రకరకాల సంఘటనలు, రకరకాలైనటువంటి ఎంతోమంది గృహస్థుల యొక్క అనుభవాలు, ఎంతోమంది భిక్షువుల యొక్క అనుభవాలు తీసుకొని జీవితం యొక్క సత్యాన్ని, ధర్మాన్ని ఆయన బోధించేవాడు. అలా బోధించిందే ధమ్మపద, ధర్మ మార్గం. అంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటన, అది మంచి కానీ చెడు కానీ, అది ప్రతి ఒక్క దాని యొక్క ఆ యొక్క స్థితి అనేది ఎట్లా ఉండాలంటే ప్రతిదీ కూడా ఒక సత్యాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకునేలాగా ఉండాలి. జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుంచి కూడా ఒక సత్యాన్ని బయటికి తీయాలి, ఒక ధర్మాన్ని బయటికి తీయాలి, ఒక ఎసెన్స్ని బయటికి తీయాలి. అలాంటి వాళ్ళు మాత్రమే జీవితాన్ని కళాత్మకంగా జీవిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది వాళ్ళకే వస్తుంది. గౌతమ బుద్ధుడి కాలంలో అనేక రకాల సంఘటనలు జరిగాయి, అనేక రకాల ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి క్రమంలో ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చేసి మా లైఫ్లో ఇది ఇలా జరిగింది, దీని యొక్క సారాంశం ఏంటి, ఇది ఎలా ఉంటుంది అని చాలామంది అడిగేవారు. ఆ అడుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు ఈ సంఘటన జరగడానికి కారణము గత జన్మల్లో వాళ్ళు చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలితం అనేది ఎట్లా ఉంది, వాళ్ళు ఆ లైఫ్లో ఎలా లైఫ్ లీడ్ చేశారు, ఈరోజు వీళ్ళు ఇలా ఉండడానికి కారణం ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని చెప్పి ఒక త్రికాలజ్ఞుడిలాగా, అంటే గతం తాలూకు జ్ఞాపకాలని, వర్తమానంలో జరిగే సంఘటనలని, భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలని కూడా చాలా ఎనలిటికల్గా ఆయన చెప్పేవాడు. ఇక్కడ ఒక విషయము అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు వర్తమానంలో మనము అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో అది మంచి కానీ చెడు కానీ అది గతాన్ని బేస్ చేసుకొని వస్తుంది. ఎందుకంటే జీవితం అనేది ఒక ఫ్లోయింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఒక పారే నది లాంటిది జీవితం అనేది. గతం తాలూకు ఇంప్రింట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫలితమే ఈ వర్తమానం. ఇప్పుడు వర్తమానంలో మీరు ఎలా ఉంటున్నారో దాని యొక్క ఫలితమే మీ భవిష్యత్తు. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూడు కూడా కలుపుకొని ఉంటాయి. గతం యొక్క ఎక్స్పాన్షనే మీ వర్తమానం, వర్తమానం యొక్క ఎక్స్పాన్షనే మీ భవిష్యత్తు. ఇక్కడ మీరు ఎలా ఉంటే మీ భవిష్యత్తు అలా ఉంటుంది. అందుకే ఏమంటారు, మనుషులు కర్మలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, జాగృతిలో చేయాలి అంటారు. ఆటోమేటిక్గా ఆ యొక్క ఫలితం అనేది మంచిగా వస్తుంది. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చేసేటటువంటి కర్మలు మనము పర్ఫెక్ట్గా చేస్తే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అలా ఆలోచించాలి అంటే కూడా మనిషి చాలా బ్యాలెన్స్డ్గా, ఈక్విలిబ్రియంగా, ఈక్విపాయస్గా ఉండాలి. అలా బుద్ధుడి జీవితంలో చాలా రకరకాల సంఘటనలు జరిగినాయి. ఒకసారి
ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఈ యొక్క వైశాలి రాజ్యంలో ఒక బాగా ధనవంతుడైనటువంటి ఒక వ్యాపారి చనిపోతాడు. ఈ వ్యాపారి ఈ ధనాన్ని ఆర్జించేటటువంటి విషయంలో ఎలాంటి మారల్స్ కానీ ఎథిక్స్ కానీ ఏమీ పాటించకుండా వేరే వాళ్ళని మోసం చేసి వేరే వాళ్ళని బాధ పెట్టి రకరకాల పనులు అంటే చేయరాని పనులు చేసి చాలా ధనాన్ని ఆర్జిస్తాడు. అది ఎంత ధనాన్ని ఆర్జించాడంటే ఒక 10 తరాలు తిన్న ఒడవనటువంటి ధనం అన్నమాట. ఆఖరికి తన అన్నదమ్ములకి రావాల్సినటువంటి ఆ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది కూడా తనే గ్రాబ్ చేయడం జరుగుతుంది. అంటే తన సొంత అన్న కొడుకుని చంపేసి ఒక అడవిలోకి తీసుకెళ్ళి చంపేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ యొక్క ఆస్తి కూడా తనే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే డబ్బు సంపాదన విషయంలో మనుషులు ఈ యొక్క విలువలు లేకుండా ఒక మానవత్వం లేకుండా రాక్షసంగా బిహేవ్ చేసి మోసాలతో ద్వేషంతో ప్రపంచంలో ఉన్న డబ్బంతా నాకే కావాలి, ప్రపంచంలో ఉన్నటువంటి సంపదంతా నాకే కావాలి అంటే ఒక దురాశతో అత్యాశతో అసలు వాళ్ళు మనిషిలాగానే బ్రతకలేకపోతున్నారు. అసలు ఒక మనిషి జీవితంలో బ్రతకడానికి ఎంత డబ్బు కావాలి? ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో కేవలము చేతులు మారుతాయి అంతే తప్పించి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం, అన్నీ ఇక్కడే ఉంటాయి, మనమే వచ్చిపోతాం. ఇక్కడ ప్రపంచంలో డబ్బు అంతా సంపద అంతా ఇవాళ నాది అనుకొని మన దగ్గర పెట్టుకుంటాం. రేపు మనం చచ్చిపోతాం. చచ్చిపోతే అది ఇంకెవరో తీసేసుకుంటారు. ఇక్కడ ఏది మంది కాదు, ఎందుకంటే మన శరీరమే మంది కాదు. సో అట్లా ఆ రోజుల్లో ఆ వ్యాపారి ఏం చేస్తాడంటే మంచి చెడు విచక్షణ లేకుండా చేరాని పనులు చేసి ఆఖరికి ఆ వ్యక్తులను కూడా చంపి కూడా తను ఆ ధనార్జన చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే తన అన్న కొడుకుని చంపేసి తన ఆస్తి కూడా ఎప్పుడైతే తీసుకుంటాడో దానికి పిల్లలు ఉండరన్నమాట. ఆ యొక్క పాపం గతంలో తను చేసినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో తనకి సంతానం లేకుండా చేసింది. ఆఖరికి తను జీవితాన్ని అలా గడిపాక అనుకోకుండా ఒకరోజు ఆ యొక్క వ్యాపారి చనిపోతాడు. ఈ చనిపోయాక ఏమైపోతుందంటే తనకి పిల్లలు లేరుగా. కౌశల్ నరేష్ అని ఒక రాజు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ వ్యాపారి దగ్గర ఉన్న ధనం అంతా, అంటే ఎంత ధనం ఉంటుందంటే అంత ధనం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాపారి కనీసం తన దగ్గర ఉన్న ధనంతో కూడా తను సుఖపడడు. అంటే సరిగ్గా తినేవాడు కాదు, సరిగ్గా ఆ డబ్బుని ఎంజాయ్ చేసేవాడు కాదు, చినిగిపోయిన బట్టలు వేసుకునేవాడు. అంత ఉన్నప్పటికీ కూడా బిచ్చగాళ్ళగా బతికాడు, లేదు లేదు అనుకుంటా బ్రతికాడు, ఒక బెగ్గర్లాగా బతికాడు అంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా. ఆఖరికి తను చనిపోయాక తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తి డబ్బు ఏదైతే ఉందో ఇదంతా కూడా కౌశల్ నరేష్, జనరల్గా ఎవరైనా చనిపోతే ఆ రాజ్యం యొక్క రాజు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు, అదొక నియమం ఉండేది ఒకప్పుడు. సో అట్లా కౌశల్ నరేష్ ఏం చేస్తాడంటే ఆ యొక్క సంపదని తన రాజ్యానికి తరలిస్తాడు. అది ఎంత సంపద అంటే దాదాపు వారం రోజులు పడుతుంది ఆ రాజుకి తన రాజ్యానికి తరలించడానికి. అంటే ఎన్నో బండ్లలో నింపి తీసుకొస్తూ ఉంటాడు ఆ డబ్బుని కానీ ఆ యొక్క ధనాన్ని కానీ అంతా కూడా. అంటే అంత తరగనటువంటి ఆస్తి తను సంపాదించాడు. 7 రోజులు పడుతుంది ఆ యొక్క ధనాన్ని తరలించడానికి రాజ్యానికి. ఇక కౌశల్ నరేష్ విషయానికి వస్తే ఏంటంటే ఈయన రోజు బుద్ధుడి సాంగత్యంలోకి వచ్చేసి తను ఈ యొక్క సత్సంగంలో కూర్చునేవాడు, ధర్మ ప్రవచనాలు వినేవాడు. బుద్ధుడి సాంగత్యంలో రోజు ఏదో ఒక టైంలో తప్పకుండా అటెండ్ అయ్యేవాడు ఆ యొక్క ధర్మ ప్రవచనం వినడానికి. ఈ రాజు కూడా ఆ ధనాన్ని తరలించేటటువంటి విషయంలో
ఎంత బిజీ అయిపోయాడంటే, ఎంత నిమగ్నం అయిపోయాడంటే బుద్ధుడి గురించి కూడా మర్చిపోయాడు. అంటే చూసారా, ధనం అనేది ఎంత ప్రభావితం చేస్తుంది. ఆ టైంలో ధనాన్ని తరలించేటటువంటి విషయంలో కూడా ఆ టైంలో తనకి బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ ధర్మ ప్రవచనం వినాలి అనేటటువంటి ఆ యొక్క స్ఫురణ కూడా లేదు రాజుకి. అంత నిమగ్నం అయిపోయాడు ధనాన్ని తన రాజ్యానికి తెప్పించుకునేటటువంటి విషయంలో. అట్లా వారం రోజులు తను కష్టపడి వాళ్ళని కావలి పెట్టి, ఆ డబ్బు దగ్గర అంతా కావాలని పెట్టి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ ధనాన్ని తరలించేవాడు. ఇట్లా 7 రోజులు పట్టింది. మొత్తం ధనాన్ని తరలించాక ఇక డబ్బంతా తన దగ్గరకు వచ్చిందని ఒక కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మళ్ళీ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళాక ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో అది బుద్ధుడితో తను షేర్ చేసుకోవడం జరిగిందనమాట. ఇట్లా అతను చనిపోయాడు. అతను జీవించి ఉండగా అతని జీవిత విధానం చూస్తే అంత ఆస్తి ఉన్న, అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఒక బిచ్చగాళ్ళగా బ్రతికాడు. సరిగా తినలేదు, సరిగా తాగలేదు, కానీ మంచి బట్టలు వేసుకోలేదు. ఒక రాయల్గా లైఫ్ లీడ్ చేయలేకపోయాడు, బిచ్చగాళ్ళలాగానే బతికాడు. ఇది ఇలా జరిగింది, ఇట్లా నాకు అతని దగ్గర ఉన్న డబ్బు తరలించడానికి నాకు 7 రోజులు పట్టింది అని చెప్పి జరిగిన సంఘటన అంతా కూడా బుద్ధుడికి చెప్తా ఉంటాడనమాట. అప్పుడు బుద్ధుడు నవ్వుతాడనమాట. ఆయన ఎందుకు నవ్వాడనేది ఈయనకు అర్థం కాలేదు. అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే, గతంలో తను ఒక బుద్ధ పురుషుడు సమయంలో ఆయన జన్మించినప్పుడు తనకి రోజు దాన ధర్మాలు ఎక్కువ చేసేవాడు. ఆ జన్మలో ఆ దాన ధర్మాలు చేసినటువంటి ఆ యొక్క పుణ్యం ఏదైతే ఉందో ఈ జన్మలో ఈ సంపదలాగా పరిణమించింది ఆ యొక్క వ్యాపారికి. కానీ ఈ జన్మలో గతంలో చేసినటువంటి ఆ యొక్క పుణ్యకార్యం ఏదైతే ఉందో ఈ జన్మలో ఆ సంపదలాగా పరిణమించింది. కానీ ఈ జన్మలో తను ఒక దాన ధర్మం కానీ ఒక మంచి కార్యక్రమం కానీ ఏమీ చేయలేదు. తను రాబోయేటటువంటి జన్మలో ఒక బిచ్చగాళ్ళలాగా పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట. అందుకే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సంపద అంతా కూడా మనం గతంలో చేసినటువంటి దాన ధర్మాలు కావచ్చు, గతంలో చేసినటువంటి మంచి పనులు కావచ్చు, దాని యొక్క ఆ పుణ్య వితరణలో మనకి ఈ జన్మలో రావడం జరిగింది. అంటే గతంలో మనం ఉన్నటువంటి ఆ లైఫ్ స్టైల్ ఫలితంగా ఈరోజు మనం ఈ సంపద అనుభవిస్తున్నాము. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ జన్మలో కూడా మనం పంచాలి కదా. మళ్ళీ రాబోయేటటువంటి లైఫ్స్లో మనము సమృద్ధితో, ఒక శాంతితో, ఒక ఆనందంగా జీవించాలంటే ఇప్పుడు చేయాలి కదా. ఎప్పుడు అకౌంట్ అప్పుడు సెటిల్ చేసుకోవాలి కదా. అంటే వాస్తవానికి మనము భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాము, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. ఇక్కడ మనం ఏదైతే సంపాదిస్తామో అది డబ్బు కానీ, జ్ఞానం కానీ, తర్వాత ఎలాంటి సంపద అయినప్పటికీ కూడా మనం సంపాదించాలి, టైం వచ్చినప్పుడు పంచి వెళ్ళిపోవాలా. ఇక్కడ ఏది కూడా మంది కాదు. ఆ కౌశల్ నరేష్ తను ఈ ప్రశ్న బుద్ధుడిని అడిగినప్పుడు ఆయన ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే, ఈ వ్యాపారి ఎవరైతే చనిపోయాడో తను గతంలో చేసినటువంటి ఒక దానానికి ఫలితంగా ఈ జన్మలో తనకు ఆ సంపద వచ్చింది. కానీ ఈ లైఫ్లో తను మళ్ళీ ఎలాంటి దానము ధర్మం ఏం చేయకుండా ఒక లోబీతనంతో, ఒక గ్రీడీనెస్తో అన్యాయాలు చేసి, అధర్మం చేసి, కింద మీద పడి ఏదోలాగా డబ్బు సంపాదించేసి తను ఆ ధనాన్ని ఆర్జించాడు. కనీసం కడుపుకి సరిగా తినకుండా, మంచి బట్ట కట్టుకోకుండా కూడా అది తను సంపాదించాడు. అలా సంపాదించడం వల్ల ఏమైపోయిందంటే తను ఏమీ సుఖపడకుండానే తను చనిపోయాడు. ఈ జన్మలో తను సంపాదించుకున్నటువంటి ఆ యొక్క పుణ్య పారమితలు అనేవి తనకేది లేదు. ఇంకా నెక్స్ట్ లైఫ్లో ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం లేదు. తను ఒక బిచ్చగాళ్ళలాగా పుట్టచ్చు వచ్చే జన్మలో అని చెప్పి తను చెప్తాడనమాట. ఇదంతా తను చెప్పుకుంటూ ఇప్పుడు వ్యాపారి గురించి నువ్వు ఇంత బాగా చెప్తున్నావు కదా, మరి నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతాడనమాట కౌశల్ నరేష్ని.
ఆల్రెడీ నీ కళ్ళ ముందు అంత డబ్బు సంపాదించినటువంటి ఆ యొక్క వ్యాపారి ఆల్రెడీ చనిపోయాడు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తున్నావు కదా అని అంటాడనమాట. ఇప్పుడు ఆ వ్యాపారి వదిలేసిన ఆ డబ్బంతా కూడా నువ్వు 7 రోజులు కష్టపడి నీ రాజ్యానికి నువ్వు తరలించుకున్నావు. ఈ 7 రోజుల్లో నువ్వు ధర్మ ప్రవచనానికి రాలేదు, మంచి మాటలు వినలేదు. టోటల్గా అసలు నువ్వు ఈ ధర్మ మార్గాన్ని వదిలేసావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యాపారి గురించి ఇంత చెప్తున్నావు కదా, మరి నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతాడనమాట. అప్పుడు అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, ఒక వ్యక్తి జీవితాన్ని మనం కళ్ళతో చూశాక కూడా మనం దాన్ని మారలేకపోతే, మనం మన యొక్క యాటిట్యూడ్ మనం మార్చుకోలేకపోతే ఇంకెప్పుడు మారుతారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లయిపోయిందంటే, ఒక సత్యాన్ని కళ్ళ ముందు చూశాక కూడా మనం ఏమీ నేర్చుకోవట్లేదు. ఏమీ నేర్చుకోకుండా తర్వాత ఎలాంటి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోకుండా, ఒక గుణపాఠం నేర్చుకోకుండా వాళ్ళు అదే పని చేసి చచ్చిపోయారు, రేపు మనం ఇదే చేస్తే మన భవిష్యత్ ఏమైపోతుంది, మనం ఎట్లా ఉంటామని చెప్పి ఆ రాజుకి ఆ టైంలో ఆలోచన కూడా రాలేదు. అరే తను ఇంత సంపాదించి ఇంత చేసి తను అన్నీ వదిలేసి వెళ్ళాడు కదా, నేను ఈ ధనాన్ని ఆర్జించి దగ్గర పెట్టుకొని రేపు నేను కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోతా కదా అనే ఆలోచన ఆ రాజుకి రాలేదన్నమాట. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, తను ఏదైతే పని చేశాడో తను ధనాన్ని సంగ్రహించి అంతా కూడబెట్టేసి ఎవరికి ఏమి ఇవ్వకుండా పొజెసివ్ నేచర్తో తను ఎలా ఆ గ్రీడీనెస్తో ఒక లోబితనంతో తను ఎలాగా చనిపోయాడో నువ్వు కూడా అదే పని చేసావు, తనకి నీకు ఏంటి తేడా అని అడుగుతాడు. నువ్వు ఆ ధనాన్ని తీసుకెళ్ళి నీ యొక్క రాజ్యంలో దాచేసుకున్నావు, రేపు నువ్వు చచ్చిపోతావు, మళ్ళీ నీ ధనాన్ని ఇంకెవరో తీసుకుంటారు. ఇట్లా తరతరాలుగా ఈ సంపద అనేది చేతులు మారుతోంది. ఇక్కడ ఎవరు ఏది తీసుకురావట్లేదు, ఎవరు ఏది తీసుకెళ్ళట్లేదు. మరి ఉన్నదాన్ని ఎందుకు దాచిపెట్టుకోవాలి? పంచచ్చు కదా, ఒక లోక కళ్యాణం కోసం యూజ్ చేయొచ్చు కదా, బీద వాళ్ళకి ఇవ్వచ్చు కదా, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, దాచిపెట్టుకొని చేసేదేముంది అని చెప్పి బుద్ధుడు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే, గతంలో మనం చేసినటువంటి మంచి కర్మల ఫలితంగా ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి సంపద కావచ్చు, ఆనందం కావచ్చు, కంఫర్ట్స్ కావచ్చు, సుఖం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ గతం తాలూకు పుణ్యం చేసినటువంటి ఆ యొక్క రిజల్ట్స్ ఇవి. సో ఇది మెరిట్స్ అంటారనమాట వీటిని. ఈ మెరిట్స్ ఇప్పుడు వచ్చాయి. సో ఇప్పుడు మనము ఏదైనా మన భవిష్యత్తు అనేది బాగా ఉండాలంటే, మనం నెక్స్ట్ లైఫ్కి మనం చాలా సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటే మాత్రం ఈ జన్మలో కూడా మనము ఒక పుణ్య వితరణ చేయాలి. అంటే దానం కానీ ధర్మం కానీ చేయాలి. ఇలా చేసినప్పుడు మనకి ఎలాంటి కర్మ బంధనాలు అనేవి మనల్ని అంటుకోవు అని చెప్పి చాలా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ఎందుకు జ్ఞానోదయాన్ని పొందలేకపోతున్నారు? ఎందుకు ఒక మంచి స్టేజ్కి రీచ్ కాలేకపోతున్నారంటే ఇలాంటివన్నీ ఆపేస్తున్నాయి. కామం కానీ, క్రోధం కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, లోభితనం కానీ, మదమాత్సర్యాలు కానీ, ఇవన్నీ కూడా ఈ అర్షడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనిషిని ఆపేస్తున్నాయి. వాస్తవానికి డబ్బు అనేది ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఒక టైం వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే, మనీ అనేది ఒక పవర్, ఒక శక్తి, అది దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అది మన ఇంట్లో వచ్చేటటువంటి ధనం అనేది ఎట్లా వస్తోంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే, సమ్యక్ ఆజీవిక ఉండాలంటాడు, రైట్ లివింగ్ కూడా ఉండాలంటాడు. మన ఇంట్లో వచ్చేటటువంటి ధనం అనేది ఎట్లా వస్తుంది? మనం మోసం చేసి సంపాదిస్తున్నామా, అవినీతితో సంపాదిస్తున్నామా, అక్రమాలు చేసి సంపాదిస్తున్నామా, వేరే వాళ్ళని ముంచి సంపాదిస్తున్నామా, లేదంటే తరతరాలుగా తరగనటువంటి ఒక నిధిని దాచుకొని మనము వేరే వాళ్ళని రావాల్సినటువంటి అదంతా తీసుకొని మన దగ్గరే దాచేసుకొని ఎవరికి ఏమి ఇవ్వకుండా ఒక లోబిలాగా బ్రతుకుతున్నామా, ఒక గ్రీడీనెస్తో బ్రతుకుతున్నామా? ఇవన్నీ కూడా తప్పకుండా ఎఫెక్ట్ చేస్తాయి మనిషి జీవితాన్ని. మనం రోజు తినేటటువంటి అన్నం అనేది
చాలా పవిత్రంగా ఉండాలి. మన ఇంట్లో ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా మన కష్టార్జితం అయి ఉండాలి. తర్వాత వేరే వాళ్ళని దోచుకోవడం దాచుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే ఒక టైం వచ్చినప్పుడు ఈ డబ్బున్న వాళ్ళు ఏదైతే డబ్బు సంపాదిస్తారో ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు రోగాలకి నొప్పులకి హాస్పిటల్స్కి పెట్టడము, లక్షల హాస్పిటల్స్ ఖర్చు పెట్టి రోగాలను తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి అవి తగ్గక ఇటు డబ్బు పోతుంది, ఇటు మనిషి పోతాడు. ఆఖరికి ఏమీ మిగలదు, బూడిదే మిగులుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ డబ్బు ఉందనేటటువంటి అహంకారంతో మనుషులు ఎప్పుడు జీవించద్దు. ఎందుకంటే మనిషిని కాపాడేది డబ్బు కాదు, మనిషిని కాపాడేది ధర్మం కాపాడుతుంది, సత్యం కాపాడుతుంది. డబ్బుదేముంది, వాళ్ళు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అది పెద్ద క్రైటీరియా కాదు మనీ అనేది. ఏదైనప్పటికీ కూడా మనము ఎదుటి వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాము, మనం ఏం తీసుకుంటున్నాం, సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం, సమాజం మనకి ఎంతో ఇచ్చింది, మనం ఏం చేస్తున్నాం సమాజానికి, దేశం మనకి ఎంతో ఇచ్చింది, మనం దేశానికి ఏం చేస్తున్నాం, పే బ్యాక్ టు ద సొసైటీ, మనం ఎంత పే బ్యాక్ చేస్తున్నాం సొసైటీకి, ఇది ఎవరు ఆలోచించరు. ఎంతసేపు స్వార్థము, అహంకారాలు, అజ్ఞానాలు, అంధకారంలో బతుకుతూ మనుషులంతా ఇదేదో మనం ఇక్కడే భూమి మీదే మనం ఇక్కడే సిలేసుకొని బ్రతికేస్తాము, ఇదంతా మనమే అనుభవించేస్తాం అనుకుంటారు. ఇంకా ప్రకృతి ఒక మంచి పని చేసింది ఏంటి అంటే ఈ మరణం అనేది ఒకటి పెట్టింది. లేకపోతే ఒక మనిషి ఇంకో మనిషిని చంపుకొని తినేవాడేమో భూమి మీద, అలా కనబడుతుంది కొంతమంది మనుషులను చూస్తే. ఈ మరణం అనేది లేకపోతే ఒక మనిషి ఇంకో మనిషిని చంపుకు తినేవాడేమో. ఇంకా రాక్షసంగా బ్రతికేవాళ్ళేమో మరణం అనేది లేకపోతే. ఒక విధంగా ప్రకృతి మనకు మేలు చేసింది మరణం అనేది పెట్టి. ఈ మరణం అనేది ఉంది, అందరినీ అన్నిటినీ వదిలేసి వెళ్తాము అని చెప్పి తెలిసాక కూడా మనుషులు ఇంకా ఈ కామక్రోధ లోభాలలో, ఈర్ష్య ద్వేషాలలో, అహంకారంలో, అజ్ఞానంలో బ్రతుకుతూ జీవితంలో ఏమీ సాధించకుండా వాటిగానే లైఫ్స్ అన్నీ వేస్ట్కి వెళ్ళిపోతున్నాయి జీవితాలన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ ఈ కౌశల్ నరేష్కి బుద్ధుడు ఏం చెప్తాడంటే, తను చేసినటువంటి ఆ వ్యాపారి చేసినటువంటి తప్పే నువ్వు చేస్తున్నావు. తను డబ్బు సంగ్రహితం చేసి ఎవరికి ఏమీ చేయకుండా, కనీసం తను కూడా సరిగా సుఖపడకుండా, సంతానం లేకుండా తను వేస్ట్గా జీవితాన్ని ముగించేశాడు. రేపు నువ్వు కూడా అదే పని చేస్తావా? తన గురించి చాలా ఇదిగా చెప్తున్నావు కదా, నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతాడనమాట. అప్పుడు కౌశల్ నరేష్కి ఒక రియలైజేషన్ వస్తుంది, అరే తను చేసిన తప్పే నేను చేస్తున్నాను కదా అని చెప్పి ఆ యొక్క ధనం ఏదైతే ఉందో తను ఆ యొక్క దాన ధర్మాలకి వినియోగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక విషయము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మనకి జీవితానికి కావాల్సినటువంటి సంపద అవసరమే. ప్రతి మనిషికి ఎంత కావాలి? సింపుల్గా మనిషి బ్రతకడానికి ఏం కావాలి? కూడు గూడు గుడ్డ, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ కావాలి. తర్వాత ఏదన్నా రోగమో బాధలో కష్టాలు వస్తే మనల్ని మనం నిలబెట్టుకోవడానికి కొంత ధనం అవసరం. అంతేగాని ప్రపంచంలో ఉన్న సంపద అంతా మన దగ్గర పెట్టుకొని 1,00,000 మంది తినేటటువంటి సంపద మన దగ్గర పెట్టుకొని మనిషి సాధించేది ఏముంది? దీనివల్ల ఏమైపోతుందంటే వాస్తవానికి ఎస్పెషల్లీ భారతదేశం లాంటి కంట్రీస్లలో ఈ ఆర్థిక అసమానతలు వస్తున్నాయి. వాస్తవానికి భారతదేశంలో ఇంత బీదరికము, ఇంత అవినీతి, అక్రమాలు ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న ధనమంతా ఒక 20% మందిలో ఉంది, 20% మంది చేతిలో ఉంది. దీనివల్ల ఏమైపోతుందంటే 80% మంది ప్రజలు బీదరికంలో బ్రతుకుతున్నారు. వాళ్ళు ఒకటి పొలిటీషియన్స్, రెండోది బ్యూరోక్రాట్స్. వీళ్ళిద్దరి వల్ల ఏమైపోతుందంటే ఒక బ్యాలెన్సింగ్ లేదు, ఎకనామికల్ బ్యాలెన్సింగ్ లేదు. ఈ ఎకనామికల్ బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే అయిపోతున్నారు, లేని వాళ్ళు లేనట్టుగానే అయిపోతున్నారు. దీనివల్ల ఈ కాలక్రమేణా ఏమైపోతుందంటే ఈ దేశ కాల స్థితిగతుల్లో చాలా పరిణామాలు వస్తున్నాయి. దీనివల్ల డెవలప్మెంట్ అనేది జరగట్లేదు, దేశం అభివృద్ధి చెందట్లేదు. సో ఆ కాలంలో, బుద్ధుడి కాలంలో కూడా
మనుషులు అదే లోభితనంతో అదే అవినీతి అక్రమాలతో బ్రతికారు. ఈ కాలంలో కూడా మనుషులు అలాగే ఉన్నారు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతోంది. తర్వాత ఈ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతోంది. అన్నీ అప్డేట్ అవుతున్నాయి, ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, క్రియేటివిటీ వస్తుంది, తర్వాత రకరకాలైనటువంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ మనుషుల మైండ్ అనేది అప్డేట్ కావట్లేదు. బుద్ధుడి కాలంలో ఒక మనిషి యొక్క మైండ్ సెట్ అనేది ఎట్లా ఉందో ఆధునిక సమాజంలో కూడా మనుషుల యొక్క మనస్తత్వం అలాగే ఉంది. మనిషి మనసులో మార్పు రావట్లేదు, జీవిత విధానంలో మార్పు రావట్లేదు. ఇంకా అప్పటికిప్పటికి ఏం అప్డేట్ అయినట్టు? కేవలం సాఫ్ట్వేర్ పరంగా టెక్నాలజీ పరంగా అప్డేట్ అయితే దేశం అభివృద్ధి చెందుతుందా? మనిషి అభివృద్ధి చెందుతాడా? మనసులో కూడా మార్పు రావాలి కదా. మనుషుల మైండ్ సెట్లో మార్పు రావాలి, థింకింగ్ ప్రాసెస్లో మార్పు రావాలి, బిహేవియర్ ప్యాటర్న్స్లో మార్పు రావాలి, యాటిట్యూడ్స్లో రావాలి. ఇది రానంత వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. సో కాబట్టి ఎస్పెషల్లీ బాగా డబ్బు సంపాదించే వాళ్ళు, మీరు డబ్బు సంపాదన చేయడం అనేది తప్పు కాదు, సుఖపడడం కూడా తప్పు కాదు, కంఫర్ట్స్తో ఉండడం తప్పు కాదు, స్టేటస్లో ఉండడం తప్పు కాదు. కానీ ఆ సంపాదించేటటువంటి క్రమంలో ఆ ధనం అనేది ఎలా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో వచ్చే ధనం అనేది ఎట్లా వస్తుంది? మీరు అవినీతితో సంపాదిస్తున్నారా, అక్రమాలు చేసి సంపాదిస్తున్నారా, మోసంతో సంపాదిస్తున్నారా, వేరే వాళ్ళని చీట్ చేసి సంపాదిస్తున్నారా, ఎలా వస్తుంది? ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల ఏమైపోతుందంటే మనుషులు సరే ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు వీటన్నిటి గురించి చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండి వాళ్ళు సాధనలో ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ ప్రాపంచికంగా బ్రతికే వాళ్ళు కూడా మీరు ఆనందంగా సంతోషంగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం చాలా సంతృప్తిగా జీవితంలో బ్రతకాలంటే కూడా ఇవేమీ లేకుండా ఈ యొక్క వచ్చేటటువంటి ధనం ఏదైతే ఉందో ఈ విషయంలో చాలా జాగృతిలో ఉండాలి, డబ్బు సంపాదించేటటువంటి విషయంలో కూడా. ఎందుకంటే డబ్బు అనేది ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడ్డది. అందుకే ఏమంటారంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఎవ్రీథింగ్ అని అంటారు. డబ్బు చాలా చేస్తుంది కానీ అన్నీ చేయలేదు. డబ్బుతో మీరు ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు, డబ్బుతో ఆనందాన్ని కొనుక్కోలేరు, డబ్బుతో ప్రేమని కొనుక్కోలేరు. జీవితంలో కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్వి, దాన్ని డబ్బుతో కొనలేరు. అవి ఎలా వస్తాయి అంటే మీరు వాటిని పంచితే మీకు మళ్ళీ రిటర్న్ వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క విశ్వానికి ఒక నియమం ఉంది. ఏంటి అంటే మీరు ఎంత ఎదుటి వాళ్ళకి పంచితే మీకు అంత పే బ్యాక్ వస్తుంది, మీకు అంత రిటర్న్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క విశ్వం అనేది ఒక ఈకో లాంటిది అనమాట. మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి ఏదైతే ఇస్తామో అది మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది. 100 టైమ్స్ ఎక్కువ రిటర్న్ వస్తుంది. మీరు ప్రేమను పంచితే ప్రేమ వస్తుంది, తర్వాత ద్వేషాన్ని పంచితే ద్వేషం వస్తుంది, మీరు డబ్బును పంచితే డబ్బు వస్తుంది. అంతేగాని మీ దగ్గరే అన్నీ పెట్టేసుకొని మా వరకే మేము పరిమితం చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇక్కడ బుద్ధుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తాడు. ఎందుకంటే దీన్ని ఏమంటే పుణ్య పారమితలు అంటారు. అంటే మనిషికి జ్ఞానోదయం రావాలి అంటే ఒక్కొక్క క్వాలిటీని డెవలప్ చేసుకుంటూ రావాలి. అంటే శీలం కానీ, సత్యం కానీ, దానం కానీ, మైత్రి భావన కానీ, తర్వాత ఈ యొక్క పరాక్రమం కానీ, వీర్యం కానీ, సంకల్ప బలం కానీ, ఈ రకరకాలైనటువంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ క్వాలిటీస్ అనేవి ఎప్పుడైతే ఒక పరిపూర్ణత్వానికి వస్తాయో, ఈ క్వాలిటీస్ అనేవి ఎప్పుడైతే ఫుల్ఫిల్మెంట్ అయిపోతాయో అప్పుడు మనిషి బుద్ధత్వాన్ని పొందడం జరుగుతుంది అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్తాడనమాట. ఇప్పుడు బుద్ధుడి యొక్క సిద్ధాంతాన్ని కేవలం పుస్తకాల వరకే పరిమితం చేయొద్దు, కేవలము ఈ యొక్క స్మరణతోనే పరిమితం చేయొద్దు. ధమ్మపదంలో ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో కేవలం చాంటింగ్ వరకు పరిమితం చేయొద్దు, వేరే వాళ్ళకి బోధించడం వరకు పరిమితం చేయొద్దు. అది జీవితంలో ఆచరించాలి. ధర్మం అంటే ఆచరణ యోగ్యంగా ఉండాలి. ధర్మం అంటే జీవితాన్ని జీవితంలో ఆచరించగలగాలి దాన్ని. అప్పుడే ఆ యొక్క రిజల్ట్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు మనము ధమ్మపదలో దాదాపు దగ్గర ఒక 70 ఎపిసోడ్స్ దాకా మనం వివిధ రకాల అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు అంటే కేవలం విని వదిలేయడానికి కాదు, జీవితంలో ఆచరించాలి. ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తి జ్ఞానోదయం పొందాలి అంటే తప్పకుండా ధర్మ మార్గంలో నడవాలి.
ధర్మాన్ని జీవితంలో ఆచరించాలి, ధర్మబద్ధంగా జీవితాన్ని మోల్డ్ చేసుకోవాలి. సరే, గతంలో ఇప్పటి వరకు మీరు ఎలా జీవించారు అనేది అప్రస్తుతము. ఇకనైనా కానీ మీరు జీవితాన్ని మార్చుకోండి, ఇకనైనా జీవితాన్ని రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే మార్పు అనేది ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. ఆ మార్పు అనేది మీలో మొదలు కావడానికే ఈ యొక్క ధమ్మపద దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి మీరు స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ లోపాలు ఉన్నాయి, మీ లోపాలు ఏమున్నాయి, మీరు ఎక్కడ స్ట్రక్అప్ అయిపోతున్నారు, మీ సాధన ఎందుకు ముందుకెళ్ళలేకపోతుంది, మీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీ ఇంట్లో వచ్చేటటువంటి ధనం అనేది ఎట్లా వస్తుంది, తర్వాత మీ యొక్క ఆజీవిక ఎట్లా ఉంది, మీ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ప్రతి ధ్యాని, అదేవిధంగా ప్రాపంచికంగా బ్రతికేవాళ్ళు, సాధకులు కావచ్చు, ప్రాపంచికంగా బ్రతికేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ రంగంలో ఉండేవాళ్ళైనా కావచ్చు, ఇది అందరికీ వర్తించేటటువంటి ఒక సూత్రం. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనము ప్రపంచంలోకి వచ్చాము. ఎవ్రీబడి బార్న్ ఆన్ దిస్ ఎర్త్ విత్ సమ్ పర్పస్. ప్రతి వ్యక్తి భూమి మీద ఒక కారణంతో పుడతాడు. ఆ కారణం ఏంటో తెలుసుకొని ఆ యొక్క పర్పస్ని నెరవేర్చుకోవాలి. ఆ పర్పస్ని ఎప్పుడైతే నెరవేర్చుకుంటామో దాని తాలూకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది ప్రపంచానికి పంచి వెళ్ళాలి. ఎవ్రీబడి బార్న్ ఆన్ దిస్ ఎర్త్ విత్ సమ్ పర్పస్. యూ హ్యావ్ టు ఎర్న్ సంథింగ్, యూ హ్యావ్ టు గెయిన్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ బై బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. మనం భూమి మీదకి వచ్చాము, ఏదో ఇంత బ్రతుకున్న వాళ్ళు బ్రతికి ఆఖరికి ఇంత బూడిద పడేసిపోవడం కాదు. మనము భూమికి కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళాలి. కనీసం రేపు మనం చనిపోయాక ఒక 20 సంవత్సరాలైనా మనల్ని గుర్తుపెట్టుకోవాలి, అలాంటి వర్క్ చేసి వెళ్ళాలి. అంతేగాని చనిపోయిన ఒక గంటకి అక్కడ పడేసి వచ్చాక పీడా పోయిందని మర్చిపోవడం కాదు. అది కాదు లైఫ్ అంటే. ఇప్పుడు బుద్ధుడు పుట్టి ఈ 2565 సంవత్సరాలైంది. మనం ఇంకా ఆయన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము. ఇంకా భవిష్యత్తులో రాబోయే తరాలు కూడా ఇంకా గుర్తు చేసుకుంటాయి. ఈ భూమి ఉన్నంతకాలము ఆ యొక్క సిద్ధాంతం అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఆయన అలాంటి జ్ఞానాన్ని పంచి వెళ్ళాడు. ఆయన జీవిత విధానం చూడండి ఒకసారి, ఆయన బోధించినటువంటి సత్యాన్ని చూడండి, ధర్మాన్ని చూడండి, ఆయన జీవిత విధానాన్ని చూడండి. సో అలా చూసినప్పుడు ఏమైపోతుందంటే మనకు కూడా అలా జీవించాలి అనేటటువంటి ఆ యొక్క ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఆ ఇన్స్పిరేషన్ కలిగి ఎప్పుడైతే మన జీవితాన్ని మనం మార్చుకొని ఒక సక్రమమైన మార్గంలో మనం ముందుకు తీసుకెళ్తామో తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క జ్ఞానోదయాన్ని పొందొచ్చు. ఎందుకంటే మనిషి జ్ఞానోదయం పొందకుండా ఆపేస్తున్నటువంటి ఈ క్వాలిటీస్ ఇవన్నీ. ఈ క్వాలిటీస్కి అర్థం చేసుకొని మనిషి దీని నుంచి బయటపడకపోతే జ్ఞానోదయం అనేది రాదు. ఎంతకాలం ఇట్లా బ్రతుకుతారు, ఎంతకాలం జన్మ జన్మలో ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు జ్ఞానోదయం లేకుండా. ఇప్పటికైనా కానీ జాగృతిలోకి రండి, అవేర్నెస్లోకి రండి. మీరు ప్రపంచంలో సుఖపడాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, శారీరక మానసిక ఆరోగ్యంతో ఉండాలన్నా, సంపూర్ణంగా జీవిత వికాసం జరగాలన్నప్పటికీ కూడా మీరు తప్పకుండా ఈ యొక్క సూత్రాన్ని తప్పకుండా పాటించాలి. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఏంటి అంటే మనిషి మనిషిలాగా బ్రతకాలి, మనిషి మనిషిలాగా జీవించాలి. అంటే ఒక మంచి క్వాలిటీస్తో, సద్గుణాలతో, తర్వాత ఒక మూర్తిభవించినటువంటి మానవత్వంతో, సంపూర్ణమైనటువంటి మనిషి తత్వంతో ఎప్పుడైతే జీవిస్తారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఒక మానవుడిలాగా, విశ్వమానవుడిలాగా, విశ్వనరుడిలాగా ప్రపంచంలో నిలబడతాడు. ధర్మానికి సత్యానికి ఒక ఐకాన్ లాగా ఉంటాడు, ఒక రోల్ మోడల్ లాగా ఉంటాడు. సో అట్లా ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద అలా నిలబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఆ యొక్క జీవితాన్ని అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే అలా బ్రతకడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం, అలా జీవించడానికే మనము ఈ యొక్క మానవ జన్మకు వచ్చాము. సో మానవ జన్మ అనేది చాలా దుర్లభమైనది, అత్యుత్తమమైనది. ఎందుకంటారంటే ఇక్కడ మనిషి తన జీవితాన్ని ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు.
మంచి వైపు తీసుకెళ్ళచ్చు, చెడు వైపు తీసుకెళ్ళచ్చు, ఒక దేవుడిలాగా బ్రతకచ్చు, ఒక దైవత్వంతో బ్రతకచ్చు, అదే రాక్షసులాగా బ్రతకచ్చు. ఈ యొక్క స్వేచ్ఛ అనేది మనిషికి ఉంటుంది. కాబట్టి మీ లోపల ఉండేటటువంటి చెడుని తీసేసుకోండి, మంచిని పెంచుకోండి, క్షణక్షణం జాగృతిలో జీవించండి. ఇక్కడ బుద్ధుడిది ఒక ధర్మం గురించి బోధించినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఆయన చెప్తాడు. ఏంటి అంటే అసలు ధర్మం యొక్క ఎసెన్స్ ఏంటి అంటే సబ్బ పాపస్స ఏకరణం కుశలస్స ఉపసంపద సేచిత్తే పరియోదపరం ఏతన బుద్ధాన శాసనం అంటాడు. సింపుల్గా ధర్మాన్ని ఆచరించడం అంటే సింపుల్గా ఏమి లేదు, ఏంటంటే అన్ని పాపకర్మాల నుంచి విముక్తి కావాలా, సత్కర్మలు మంచి కర్మలు చేయాలి, మనసుని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. ఇదే బుద్ధుడి యొక్క ధర్మం, ఇదే ధమ్మపదం, ఇదే ధర్మ మార్గం. శీలాన్ని కాపాడుకోవాలి, ధ్యానంలోకి ప్రవేశించాలా, సమాధిలోకి వెళ్ళాలి, నిర్వాణాన్ని పొందాలి, బుద్ధత్వాన్ని పొందాలి. ఇదే ప్రతి సాధకుడి యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి మీ జీవితంలో ధర్మాన్ని ఆచరించండి, సత్యంతో బ్రతకండి, ఒక సమత్వంతో బ్రతకండి, చెడుకి దూరంగా ఉండండి, మంచిని పెంచుకోండి. తర్వాత పుణ్య వితరణ చేయండి. మీరు అనుభవిస్తున్నటువంటి ఈ సంపద అంతా కూడా మీకు గత జన్మలో చేసినటువంటి మీ యొక్క దానమో ధర్మాన్ని యొక్క ఫలితంగా మీకు ఇది వచ్చింది. ఈ జన్మలో దాన్ని అట్లా మురగబెట్టుకోకండి, ఈ జన్మలో కూడా పంచండి. పంచితే పెంచబడుతుంది, ఏదైనా పంచితే అది పెరుగుతూ ఉంటుంది, మీకు వచ్చే నష్టమేం లేదు. కాబట్టి మీకు చేతనైనంత సహాయం చేయండి, లేని వాళ్ళని ఆదుకోండి, మీరు ఆనందంగా సంతోషంగా జీవించండి, ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా సంతోషంగా ఆనందంగా జీవించేటటువంటి అవకాశం వాళ్ళకు కూడా ఇవ్వండి. ఈ మోసాలకి, ద్వేషాలకి, అవినీతి అక్రమాలకి దూరంగా ఉండండి, కామక్రోధ లోభాలతో బ్రతకండి, అవినీతితో బ్రతకండి, నీతివంతంగా బ్రతకండి, ఆనందంగా బ్రతకండి, సత్యంతో ధర్మంతో బ్రతకండి. ఇదే బుద్ధుడి యొక్క ధర్మం, ఇదే ధమ్మపద. సో మిత్రులారా, దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, సహజంగా సరళంగా బ్రతకండి, ఆనందంగా జీవించండి. ఈ యొక్క ధర్మ మార్గాన్ని మీ జీవితంలో ఆచరణయోగ్యంగా ముందుకు తీసుకెళ్ళండి. ఇదే జన్మలో జ్ఞానోదయాన్ని పొందండి. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు.